గంభీరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల కేజీ టు పీజీ క్యాంపస్ లో నిర్వహించిన మా పోలింగ్ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రక్రియ, ప్రతినిధుల ఎంపిక తదితర విషయాల గురించి విద్యార్థులు చక్కని అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కార్యక్రమ నిర్వాహకులు మధుసూదన్, నజీమా బేగం, రమ, శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున్, రాజయ్య, శివకుమార్, నాగరాజు, బాలకిషన్, బాలరాజు, సంధ్య, ప్రసాద్ రాజు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ మండల విద్యాధికారి గంగారం, సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ శ్రీకాంత్, గ్రామ పంచాయతీ ఈవో, ఉద్యోగులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం విద్యార్థులకు ఓటింగ్ విధానంపై అవగాహన కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మొత్తము వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఓటు ఎలా చేస్తాం, పోటీ ఎలా చేస్తాం, పోటీ చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ముందు ఉంటుంది, మరి ఎన్నిక సమయంలో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఎన్నిక తర్వాత కూడా కౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌంటింగ్ తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం ఎలక్టెడ్ క్యాండిడేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రతి దశ స్టెప్ బై స్టెప్ అన్ని రకాలుగా ఈ విద్యార్థులకు అవగాహన కలిగించి పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ అనేది ఎలా ఉంటుంది అని మా పిల్లలందరికీ అవగాహన కలగడానికి ఓటు వేసే ఓటర్కి కూడా, అంటే విద్యార్థికి కూడా ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఐడి కార్డు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కూడా తయారు చేసి కేస్ ఐడి ద్వారానే గుర్తించడం జరిగింది. పూర్తి స్థాయిలో మన దేశంలో ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి మా పాఠశాల నుంచి మా ఉపాధ్యాయులందరి సహకారంతో ప్రతి చోట ప్రతి స్టెప్లో కూడా జాగ్రత్తగా విద్యార్థులను వాళ్ళకు తెలియజేస్తూ ఏది ఎక్కడ ఏ స్టెప్ ఏంటి అనేది ప్రతి దాంట్లో కూడా వాళ్ళ వెంటనే ఉంటూ మా ఉపాధ్యాయులు వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం గారికి, మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గంభీరావుపేట గారికి, మరియు మండల విద్యాధికారి గంగారం సార్ గారికి, మరియు హాజరైనటువంటి ఈవో, పంచాయతీ ఈవో గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఓటర్ అవేర్నెస్ డేలో భాగంగా సార్ వాళ్ళు కేజీపీపీ ప్రాంగణం శ్రీనివాసరావు వాళ్ళ యాజమాన్యం శ్రమ వచ్చి ఇంతమంది పిల్లలకు ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తిని కాపాడే విధంగా భారత పౌరులైనటువంటి విద్యార్థులను ఈరోజు నుంచి సమాయత్తం చేయడం నిజంగా ఇది గర్వించదగ్గ అంశమే. ఈరోజు నేను ఈ భాగంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ఈరోజు ఓటర్ అవేర్నెస్ డే ఉండడము రియల్లీ ఇదొక మంచి పరిణామము. ఎప్పుడైతే పిల్లలతో మాట్లాడినప్పుడు కానీ, ఓటింగ్ ప్రాసెస్ గుర్తుపెట్టినప్పుడు కానీ, అంటే పిల్లలు మన దగ్గర దూరం లేరు, ఈ యొక్క సమాజంలో ఈ చట్రంలో భాగంగానే ఉన్నారు, వారు ప్రతిదీ గమనిస్తున్నారు. రేపు ఒక 5 years 10 years లోపు వాళ్ళు ఈ యొక్క జనజీవన స్రవంతిలో ఓటర్లుగా మారి భారతదేశపు భవిష్యత్తును నిర్మించే సౌధాలుగా ఎదగాలని ఆ యొక్క స్పృహను నేటి నుంచే కలిగిస్తున్నటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు, ఎందుకంటే విద్యార్థుల రేపటి భవిష్యత్తుకు పునాది, ఈరోజు పునాది రేపు భవిష్యత్తు, కాబట్టి వాళ్ళందరిలోపు ఇట్లాంటి మంచి అవగాహన కార్యక్రమాలు, సమాజం గురించినటువంటి స్పృహ కలిగించేటువంటి అంశాల మీద వారు తీసుకున్న అంశము నిజంగా అభినందనీయం. వారందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నా తరఫున అభినందనలు అని పిలిచినందుకు థ్యాంక్స్ చెప్తూ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని